రాజమండ్రిలో మరో దారుణం వెలుగులోకి వచ్చింది. కోచింగ్ సెంటర్ పేరుతో ఇన్స్టిట్యూట్ యజమాని విద్యార్థులను లైంగిక వేధింపులకు గురి చేస్తున్నాడు. కోటిపల్లి బస్టాండ్ సెంటర్లోని చైతన్య అకాడమీ యజమాని శ్రీధర్ గత కొన్నేళ్లుగా ఈ దుశ్శాసన పర్వానికి తెరతీశాడు. 10వ తరగతి ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రైవేటుగా కట్టాలనుకునే వారికి ఇన్స్టిట్యూట్ కోచింగ్ ఇస్తామంటూ బోర్డు పెట్టారు. డిగ్రీ పీజీ కోర్సులకు కూడా ఇదే తరహా సౌలభ్యం కల్పిస్తోంది. అవసరం చూసుకుని విద్యార్థినుల జీవితాలతో చెలగాటమాడుతున్నాడు కరెస్పాండెంట్ శ్రీధర్. ఆర్థిక పరిస్థితి బాగాలేని అమ్మాయిలకు సబ్జెక్ట్స్ తప్పిన వారిపై ప్రధానంగా ఎరవేస్తాడు. అవసరాన్ని క్యాష్ చేసుకుని ఇన్స్టిట్యూట్ను కామక్రీడలకు కేర్ ఆఫ్గా మలుచుకుంటున్నాడు. అవసరం అనుకుంటే డబ్బులు కూడా ఎరవేస్తాడు. అమ్మాయిల్ని లోబరుచుకుని కోరిక తీర్చుకుంటాడు. ఇదంతా నేరుగా వెబ్ క్యామ్తో చిత్రీకరించుకుంటాడు ఈ దుర్మార్గుడు. భవిష్యత్తులో బ్లాక్ మెయిలింగ్ చేయడానికి అనువుగా తన కామక్రీడల్ని తానే చిత్రీకరించుకుంటాడు. ఇదే తరహాలో ఓ అమ్మాయి ఇతన్ని ఆశ్రయించింది. ఆర్థిక కారణాలను ఆసరాగా చేసుకుని ఈ యువతిని లోబరుచుకున్నాడు శ్రీధర్. సబ్జెక్ట్స్ పాస్ చేయిస్తానని తన కోరిక తీర్చుకున్నాడు. అతని కోరిక తీర్చుకోవడానికి ఆ యువతిని మొదట డబ్బు ఎరగా చూపి లోబరుచుకోవడానికి ప్రయత్నించాడు. దాదాపు 15 నిమిషాల సేపు కన్విన్స్ చేశాడు. చివరకు లొంగ తీసుకున్నాడు శ్రీధర్. అయితే పరువు పోతుందన్న భయంతో ఎవరూ బయటకు చెప్పుకోలేని పరిస్థితి. ఇలా ఎందరో యువతుల జీవితాలతో చెలగాటమాడాడితడు. విద్యార్థినుల బలహీనతల్ని ఆసరాగా చేసుకుని కరస్పాండెంట్ చేస్తున్న దురాగతాలకు ఈ వీడియో పరాకాష్ట.